రైట్. నటి జత్వానీ కేసులో మరో ఐపీఎస్ అరెస్ట్ అయ్యారు. పిఎస్ఆర్ ఆంజనేయులను హైదరాబాద్లో అదుపులోకి తీసుకున్నారు సిఐడి ఆఫీసర్స్. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పిఎస్ఆర్ ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేశారు. రఘురామ్ కృష్ణరాజుపై 3rd డిగ్రీ కేసులో నిందితుడిగా ఉన్నారు. నటి జత్వానీని వేధించిన కేసులో 15 మంది పోలీసు అధికారులు ఉన్నారు. పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్ట్ సంచలనంగా మారింది. గతంలో ఓ ప్రముఖ వ్యాపారవేత్తపై జత్వానీ కేసు వేయడంతోనే ఆమెను అరెస్ట్ చేశారనే ఆరోపణలు వచ్చాయి. కేసును వాపస్ తీసుకోవాలని జత్వానీపై 3 ఐపీఎస్ ఆఫీసర్లు ఒత్తిడి చేశారు. వారిలో పిఎస్ఆర్ ఆంజనేయులు, కాంతిరాణా, విశాల్ గున్నీలున్నారనే విమర్శలు వచ్చాయి. దీంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే 3పై సస్పెన్షన్ వేటు వేసింది. 2025 సెప్టెంబర్ 25 వరకు సస్పెన్షన్ పొడిగించింది చంద్రబాబు ప్రభుత్వం. ఇక ఏపీలో లిక్కర్ స్కామ్ కేటుగాళ్లు తెలంగాణలో ఒక్కొక్కరుగా పట్టుబడుతున్నారు. ఇప్పటికే అరెస్టులతో స్పీడ్ పెంచింది సిట్. మద్యం కుంభకోణం కేసులో సూత్రధారి, పాత్రధారైన రాజ్ కసిరెడ్డిని అదుపులోకి తీసుకుని ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన రాజ్ కసిరెడ్డిని పక్కా సమాచారంతో ఎయిర్పోర్ట్ వద్ద కాపు కాసి పట్టేశారు పోలీసులు. తాజాగా బియాండ్ కాఫీ అధినేత బాలం సుధీర్ పేరు తెరపైకొచ్చింది. ఆయన రాజ్ కసిరెడ్డికి అత్యంత సన్నిహితుడు. లిక్కర్ స్కామ్లో కర్త, కర్మ, క్రియ రాజ్ కసిరెడ్డి. ఆయన మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి ఘాటుగానే వార్నింగ్ ఇచ్చారు. త్వరలోనే బండారం బయటపెడతానంటున్నారు. రాజ్ కసిరెడ్డి ఆరోపణలపై స్పందించారు విజయసాయిరెడ్డి. తనది విజిల్ బ్లోయర్ పాత్ర అన్నారు. తప్పించుకునేందుకే దొరికిన దొంగలు, దొరకని దొంగలు నా పేరుని లాగుతున్నారన్నారు. ఏ రూపాయి నేను ముట్టలేదంటూ ట్వీట్ చేశారు. లిక్కర్ దొంగల దుస్తులు సగమే విప్పారు. వారి మిగతా దుస్తులు విప్పేందుకు పూర్తిగా సహకరిస్తానని ఎక్స్ వేదికగా వెల్లడించారు విజయసాయిరెడ్డి. మరోవైపు చంద్రబాబు సర్కార్ తీరుపై వైసీపీ మండిపడుతోంది. పోలీస్ వ్యవస్థను అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తున్నారని ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో భయానక వాతావరణం నెలకొందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు జగన్మోహన్ రెడ్డి. విజయసాయిరెడ్డి చంద్రబాబు చేతుల్లోకి వెళ్లిపోయారని ఆరోపించారు మాజీ మంత్రి అంబటి. ఇక ఇదే అంశంపై ఇవాళ డిబేట్లో మాట్లాడదాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు మస్తాన్ రావు గారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, అలాగే రఫీ గారు, టీడీపీ అధికార ప్రతినిధి అండ్ జనసేన నాయకులు గాది వెంకటేశ్వరరావు గారు, అలాగే వైఎస్ఆర్సీపీ నాయకులు అజయ్ కుమార్ గారు మనతో జాయిన్ అయ్యారు. సో డిబేట్లోకి వెళ్లే ముందు ఒకసారి చిన్న బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్. కూటమి కక్ష సాధింపు రాజకీయాలు చేస్తోందా, వైసీపీపై కావాలనే బురద చల్లుతోందా అనేటువంటి చర్చ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతోంది. ఇదే అంశంపైన మనం డిబేట్ చేద్దాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు మస్తాన్ రావు గారు, విశ్లేషకులు, అలాగే టీడీపీ అధికార ప్రతినిధి రఫీ గారు అండ్ వైఎస్ఆర్సీపీ నాయకులు అజయ్ కుమార్ గారు, జనసేన నాయకులు కాది వెంకటేశ్వరరావు గారు. సో అందరూ రెడీగా ఉన్నారు. నమస్కారం అండి అందరికీ. సో ముందుగా అజయ్ కుమార్ గారు, ఎందుకు టీడీపీ చేస్తున్నటువంటివన్నీ కూడా ఫ్యాబ్రికేటెడ్ నేరేటివ్స్ గా వైసీపీ చూస్తోంది? కక్ష సాధింపు చర్యగానే ఈ అరెస్ట్లో కానీ మీ పైన ఇలాంటి చర్యలకు పూనుకోవడం వెనక వాళ్ళ కుట్ర ఉంది అని ఎందుకు ఆరోపణలు చేస్తున్నారు? దీంట్లో అంటే ఆధారపూరితంగానే ఇటువైపు సిట్ కావచ్చు, పోలీస్ వ్యవస్థ కావచ్చు, ఈడీ కావచ్చు, ఏ కేసుకు సంబంధించి అయినా కూడా కూలంకషంగా వాళ్ళు చేసేటువంటి విచారణ ఏదైతే ఉందో దాని ఆధారంగా కదా అరెస్టుల పర్వం ఉంటుంది. సో దీన్ని మీరు ఎందుకు ఫ్యాబ్రికేటెడ్ నేరేటివ్స్ గా చూస్తున్నారు? మేడం, గతంలో మా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న సమయంలో మా మీద తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి స్ట్రీట్ లో ఉన్నటువంటి చిన్న నాయకులు వరకు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, వీళ్ళ 2 పార్టీలకు సంబంధించిన ప్రతి నాయకుడు మా పార్టీ మీద, మా నాయకుడి మీద క్యారెక్టర్ అసాసినేట్ చేయడానికి ఒక వ్యూహం పన్ని ప్రతి దాంట్లోనూ దుర్మార్గము, దోపిడీ, ఇంకేదో జరిగిపోతాందని చెప్పి ప్రజల్లో ఒక రకమైన
భయాన్ని కలిగించే ప్రయత్నం చేశారు మేడం. హ్మ్. చేసి వాళ్ళు సక్సెస్ అయ్యి అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు అమలు చేయడానికి చేతగాక మళ్ళీ సేమ్ పందా, అంటే ప్రతిపక్షాన్ని ఎప్పుడూ టార్గెట్ చేస్తూ వాళ్ళు అధికారంలో తప్పులు చేశారు కాబట్టి మేము వాళ్ళని శిక్షిస్తున్నామన్న కోణాన్ని ప్రజల ముందు ప్రొజెక్ట్ చేయడానికి ఈ రోజు ఐపీఎస్ ఆఫీసర్లను కావచ్చు, ఇతర అధికారులు కావచ్చు, మా పార్టీకి సంబంధించిన మిథున్ రెడ్డి గారిని కావచ్చు, ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు ప్రో జగన్ గారి లాగా ఉన్నప్పుడు ఎక్కడ ఏ రకమైన ఇది లేదు. ఆయన వెంటనే పార్టీకి రాజీనామా, రాజ్యసభ సభ్యత్వాన్ని సైతం వదులుకున్న తర్వాత నేను సేంద్రియ వ్యవసాయం చేసుకుంటాననే వ్యక్తి ఈ రోజు రాజకీయ వ్యవసాయం చేస్తున్నారు తిరిగి. అంటే ఇవన్నీ కూడా ముందుగా ప్లాన్ ప్రకారం వ్యూహంలో భాగంగా జరుగుతున్నటువంటి అంశాలే. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మా యొక్క అభ్యంతరం కూడా అదే మేడం. అంటే వీళ్ళు సూపర్ 6 ని అమలు చేయకపోగా మళ్ళీ భూసేకరణ అంటూ 40,000 ఎకరాలని సేకరించే కార్యక్రమం పెట్టడం, 60 రోజులు రిజిస్టర్ అయినటువంటి ఒక కంపెనీకి 3,000 కోట్ల రూపాయల విలువైన భూములు కట్టబెట్టడం, ఇలాంటి కార్యక్రమాలన్నీ జరుగుతున్న నేపథ్యంలో వీళ్ళు ప్రజల దృష్టి వీళ్ళ పరిపాలన మీద కాకుండా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి అనుచర వర్గం, మంత్రివర్గం, ఆయనతో పాటు ఉన్న వాళ్ళందరూ కూడా ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళు మొత్తం అన్ని తప్పులు చేశారు, లిక్కర్ లో స్కామ్ చేశారు, ఇంకా మిగతా శాండ్ లో స్కామ్ చేశారు అనే ప్రొజెక్షన్ మీడియా ద్వారా ఇవ్వడం ద్వారా తిరిగి మళ్ళీ ప్రజల్ని మోసగించే ప్రయత్నంలో భాగంగా కొందరు అధికారులు బలైపోతున్నారు ఈవేళ. అంటే లిక్కర్ స్కామ్ కూడా ఆరోపణలే అంటారు. 2019-2024 మధ్యలో వైసీపీ పాలనలో జరిగినటువంటి లిక్కర్ స్కామ్ ఆరోపణలు ఏవైతే ఉన్నాయో దాంట్లో 20,000 కోట్ల నష్టం జరిగింది, అలాగే 4,000 కోట్ల లంచాలు, అలాగే డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయని కూడా ఇప్పటి వరకు చెప్తున్నటువంటి మాట కదా. ఇది కూడా ఆరోపణలు, విమర్శలుగానే చూస్తారా? ఇందులో ఎక్కడా కూడా విచారణ చేసి దీంట్లో నిజానిజాలు లేవంటారా? ఖచ్చితంగా ఉన్నాడు. ఇప్పుడు ఒక విషయం ఏంటంటే, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజల్లో పలచన చేసి చూపించడానికి వాళ్ళకి ఏదో ఒక అంశం కావాలి. దాంట్లో ఈ లిక్కర్ అనే దాన్ని తీసుకున్నారు. కారణం ఏంటంటే అది ప్రైవేటీకరణగా ఉన్నటువంటి మద్యం షాపుల నిర్వహణ ప్రభుత్వమే నిర్వహించే లోపల ఇక్కడ ఖచ్చితంగా ఏదో జరుగుతుంది అని ప్రజలు నమ్ముతారేమోనన్న ఉద్దేశం వచ్చేలాగా ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చారు మేడం. అది కూడా ఎవరిని బలి చేస్తున్నారో చూడండి. ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు రిజైన్ తర్వాత రాజకేశ్ రెడ్డి అంశం విజయసాయి రెడ్డి గారే తీసుకొచ్చారు తెరపైకి ఆ విచారణలో భాగంగా. మళ్ళీ రాజకేశ్ రెడ్డి గారు దాని మీద మాట్లాడుతూ ఆయన్ని కూడా విమర్శించడం జరిగింది. సో ఈ నేపథ్యంలో జరుగుతున్నటువంటి అంశాలలో మీకు ఇదంతా ఒక పథకం అనేది అర్థమవుతుంది కదా. ఖచ్చితంగా ఒక మిథున్ రెడ్డి గారి ఫ్యామిలీ గురించి పెద్దిరెడ్డి గారు ఫారెస్ట్ భూములు ఆక్రమించారన్నారు, కోర్టుకి వెళ్తే అవన్నీ సక్రంగా ఉన్నాయని చెప్పారు. ఫైల్ దగ్ధం అని చెప్పి హెలికాప్టర్ నుంచి పంపించారు. అక్కడ చూస్తే ఫైల్ దగ్ధం ఏముంటుంది, అన్ని ఆన్లైన్ లో ఉంటాయి కదా, చెక్ చేసుకోండి అని వాళ్ళు వివరణ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో మీరే ఆలోచించండి, ఈ చేస్తున్నటువంటి ఆరోపణలన్నీ కేవలం నిరాధారం, కేవలం ఒక పథకం ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లడానికి కంటిన్యూషన్ లో భాగంగా జరుగుతున్న అంశాలుగా తప్ప మరి ఏ విధంగా కనిపిస్తున్నాయి? రైట్. సో దీనిపైన రఫీ గారు ఏమంటారు? రఫీ గారు, అంటే జగన్ పాలనలో బాబు, పవన్ కళ్యాణ్, అలాగే కొంతమంది టీడీపీ నేతలు వీళ్ళందరూ ప్రభుత్వం పైన ప్రజల్లో ఒక అపనమ్మకాన్ని, అబద్ధపు ప్రచారాన్ని కల్పించడానికి కృషి చేశారు. అలాగే ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డిని ప్రజల్లో పలుచన చేసేయడానికి వాళ్ళ పైన బురద చల్లుతున్నటువంటి ప్రక్రియలో భాగంగానే కూటమి ప్రభుత్వం ఈ రకమైనటువంటి అరెస్టులు కావచ్చు, లేకపోతే కేసులకు కానీ అనవసరపు నిరాధారమైనటువంటి కేసులు పెడుతోంది అనేది వాళ్ళ వాదన. రోజా గారు నమస్తే. మీకు అలాగే ఛానల్లో ఉన్నటువంటి మిత్రులందరికీ నమస్తే. నాకు చిన్న రిక్వెస్ట్ రోజా గారు, మీరు ఈ క్యాప్షన్ రివెంజ్ అరెస్ట్ అని పెట్టారు. మేము కాదు రివెంజ్ అరెస్టులు చేసింది. 2019-24 అచ్చెన్నాయుడు గారితో ప్రారంభించి చంద్రబాబు నాయుడు గారి వరకు, పవన్ కళ్యాణ్ ఆంధ్రాలో అడుగుపెట్టని వరకు, విశాఖపట్నం నుంచి హోటల్ నుంచి బయటకి రాని వరకు, రోడ్డు మీద చంద్రయ్యని గొంతు కోసి చంపటం దగ్గర నుంచి అనేక, ఇప్పుడు ఇవాళ కేసు తిరగతోడుతున్నాము కాకినాడలో. అనంతబాబు నేనే చంపాను సుబ్రహ్మణ్యాన్ని,
నువ్వు కాల్చుకుంటావో పూడ్చుకుంటావో అని చెప్పి డోర్ డెలివరీ చేస్తే అతన్ని ఏ రకంగా వెనకేసుకొచ్చాడో జగన్మోహన్ రెడ్డి మొత్తం ప్రపంచం చూసింది కదా. కాబట్టి మాకు ఈ 10 నెలల్లో ప్రజలు, మా పార్టీ కార్యకర్తలు, కూటమి కార్యకర్తలు, నాయకులు పట్టించుకోవట్లేదు. జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన దోపిడీని, జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన ఆ అవినీతిని, అరాచకాల్ని పట్టించుకోవట్లేదు అనేటువంటి అసంతృప్తి బాగా వచ్చింది. మేము ఆ అసంతృప్తికి కారణం ఏంటనేది మేము ఇవాళ చూపిస్తున్నాం. 10 నెలల్లో సాక్ష్యాధారాలు, మొత్తం రుజువులు అన్నీ కూడా సేకరించి అరెస్ట్ చేస్తే, ఇప్పుడు చూడండి వంశీ అరెస్ట్ చేస్తే విలవిలలాడిపోతా ఉన్నాడు జైల్లో. ఆధారాలతో పాటు సత్యవర్ధన్ ఎలా కిడ్నాప్ చేశాడు, ఎలా అఫిడవిట్ ని మార్పిచ్చాడు అనేది మనం ఆధారాలు చేసి చూపించాము. అతను జైల్లో మగ్గుతా ఉన్నాడు. ఇప్పుడు పెద్దిరెడ్డి గురించి ఆయన చెప్పాడు అజయ్ గారు, కోర్టు ఏమి ఆయన క్లీన్ చిట్ ఇవ్వాల, 34 ఎకరాలు అటవీ భూములు ఆక్రమించుకున్న ఇది వాస్తవం అని చెప్పి కమిటీ తీర్పిచ్చింది. దాని మీద విచారణకు రామంటే నాకు చెయ్యిరిగింది, నేను ఎమ్మెల్యే, నాకు చాలా పనులు ఉన్నాయి, నేను రాలేకపోతున్నాను అని చెప్పేసి అటవీ భూములు అక్రమం అని చెప్పింది కోర్టు. అక్రమం చెప్పింది, అతను విచారణకు రావట్లా. చెప్పలేదు మేడం, ఉంటే కోర్టు కాపీ ఏదో చూపించమన్నాడు. ఏమండి అజయ్, మీరు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడను. నేను ఇంటరప్ట్ చేయడానికి కాదు, నేను మాట్లాడేటప్పుడు నువ్వు విను, మళ్ళీ నీకు టర్న్ అవుతుంది, అప్పుడు నువ్వు ఖండించు. అర్థమైందా? చెప్పండి. చూస్తుంటారు కాబట్టి వాళ్ళకి సరైనటువంటి మెసేజ్ పోవాలా. ఇవాళ మిథున్ రెడ్డి పాత్ర మేము చెప్పామా? విజయసాయి రెడ్డి చెప్పాడు. రాజకేశ రెడ్డి పాత్ర మేము చెప్పామా? మాకు తెలుసు సిఐడి ఒకేసారి 14 డిస్టిలరీల్లో ఎంత ఉత్పత్తి చేశారు, ఎంత షాపులకు పంపించారు, గవర్నమెంట్ కార్పొరేషన్ నుంచి, బ్రూవరీ కార్పొరేషన్ నుంచి ఎంత వెళ్ళింది, డైరెక్ట్ గా ఎంత వెళ్ళిందని లెక్కలు తీశారు. అయితే అసలు తమ పాలనలో కొత్త డిస్టిలరీకి అనుమతులే ఇవ్వలేదని చెప్తోంది కదా వైసీపీ. కొత్తగా ఇవ్వలేదు. ఆదాన్ డిస్టిలరీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాతే కసిరెడ్డి వాళ్ళు పెట్టారు. మీరు 100 కోట్ల రూపాయలు సాయం చేశామని చెప్పాడు కదా కొత్త డిస్టిలరీ పెడతానికి. పాత అన్ని కూడా వాళ్ళు లాక్కున్నారు బలవంతంగా. ఒక్క డిస్టిలరీలే కాదు, అనేక మైనింగ్ కంపెనీలు లాక్కున్నారు, పోర్టు లాక్కున్నారు. చూశారు కదా మీరు, కర్ణాటక వెంకటేశ్వరరావు దగ్గర నుంచి పోర్టు లాక్కున్నారు కదా. అనేకం చేశారు, కొత్తగా పెట్టవలసిన అవసరం పెట్టారు, 1-2 కూడా పెట్టారు. ఇవన్నీ కూడా విచారణలో తేలిన తర్వాత ఒక్కొక్కళ్ళని పిలుస్తున్నాం. ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయుల్ని ఎందుకు అరెస్ట్ చేశారు? కేసు ఎప్పుడు పెట్టారు? పోలీసులు ఎప్పుడు వెళ్ళారు బొంబాయికి? ఇవాళ పొద్దున 6ంటికి కేసు పోలీస్ స్టేషన్ లో నమోదైతే నిన్న సాయంత్రమే ఆ అమ్మాయిని ఆ తల్లిదండ్రులు ఇద్దరిని అరెస్ట్ చేసి తీసుకురావడానికి వెళ్ళిపోయారు పోలీసులు. ఎవరు చెప్తే చేశాడు ఈయన? ఎందుకు ఆ అమ్మాయి చేసిన ప్రాబ్లం ఏంటి? ఆ కుక్కల నాగేశ్వరరావు భూమి ఈమమ్మటం ఏంటి? ఎవరో కొన్నారంటే వాళ్ళు చెప్పారు, మేమేమీ కొనలేదు, మా ఆధార్ కార్డు ఎప్పుడో తిరుపతి దర్శనానికి వాళ్ళ నాన్న ఉన్నప్పుడు ఇచ్చాము, దాన్ని వాడుకొని ఫ్యాబ్రికేటెడ్ పెట్టారని వాళ్ళిద్దరు వచ్చి చెప్పారు. అయితే ఆ వాంగ్మూలం కూడా టీడీపీ ఒత్తిడితోనే జత్వాని ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కూడా టీడీపీ ఒత్తిడి చేసి ప్రో టీడీపీగా మార్చుకొని చేయించిందనేది వాళ్ళ అభియోగం. ఆ అమ్మాయి 40 రోజులు తల్లిదండ్రులతో పాటు, తండ్రి డిఫెన్స్ లో ఆఫీసరు, తల్లి బ్యాంకులో ఆఫీసరు, ఈమె ఒక డాక్టరు, 40 రోజులు వాళ్ళని ఇక్కడ కేసులో మగ్గిచ్చి అది బయటికి రాకుండా చేశారు. ఒక వార్త కూడా రాలా. ఎవరైనా ఇప్పుడు మీరున్నారు, మీరు చూడండి, ఎక్కడైనా ఇవాళ కేసు పెట్టారనుకోండి, రేపు విచారణ చేస్తారు. అన్ని చేసిన తర్వాత
బాధితుల్ని అరెస్ట్ చేయడానికి వెళ్తారు. ముందు అరెస్ట్ చేయడానికి వెళ్ళిపోతారు, తర్వాత కేసు పెడతారు. ఇవన్నీ దొరికిపోయారు కదా, దొరికిన దాని మీద కాదు సస్పెండ్ చేసింది. ఇప్పుడు ఆనందబాబు నేనే చెప్తానన్నాడు, అయినా అతనికి బెయిల్ వచ్చేలాగా పోలీసులు తప్పుడు కేసు ఇది ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆ రోజు చంద్రశేఖర్ రెడ్డి ఒత్తిడితో ఇలా ఒక్కొక్కటి మేము ఆధారాలు సేకరించి అరెస్ట్ చేస్తున్నాం. ఇప్పుడు అది మీరు నాకు చెప్పారు, దుబాయ్ నుంచి కాదు వచ్చింది రాజకేశ్ రెడ్డి, గోవా నుంచి వచ్చాడు హైదరాబాదు. వచ్చి అక్కడ మెడ్రాస్ వెళ్ళి మెడ్రాస్ నుంచి విదేశాలకు పారిపోతున్నాడు అనేటువంటి విషయం పోలీసులు గ్రహించి ఇంకా బయటికి రావట్లేదని చెప్పి విమానాశ్రయంలోకి వెళ్ళి అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. 4 సార్లు నోటీస్ ఇచ్చారు. మామూలుగా వచ్చి అతను నోటీస్ తీసుకునే విచారణకి అరెస్ట్ అయితే వస్తే మళ్ళీ పంపించేసేవాళ్ళు, ఇంకోసారి రమ్మనేవాళ్ళు. ఇప్పుడు అరెస్ట్ చేసుకునేటువంటి పరిస్థితి అతను తెచ్చుకున్నాడు. ఓకే, కాబట్టి ఇవన్నీ కూడా ఈ రివెంజ్ అరెస్ట్ ఏదైతే ఉన్నాయో అవన్నీ వైసీపీ వాళ్ళు మొదలు పెట్టినవే అంటారు. మీరు చేసేది వైసీపీ వాళ్ళు నోటీస్ కూడా ఇవ్వకుండా, నోటీస్ కూడా ఇప్పుడు అచ్చెన్నాయుడు గారు ఆపరేషన్ చేసుకొని ఉన్నాడు. తెల్లవారుజామున పిలిస్తే నేను వస్తానయ్యా, ఏ పోలీస్ స్టేషన్ కైనా వస్తాను, ఏమైనా నన్ను అడగండి అంటే కాదని చెప్పి 500 మంది పోలీసులు ఆయన ఇంటి చుట్టూ పెట్టి ఆయన 12 గంటలు జర్నీ చేయించి ఆయన అరెస్ట్ చేశారు. రైట్ అండి. చంద్రబాబు నాయుడు గారికి నోటీస్ ఇచ్చారా? తెల్లవారుజామున తీసుకొచ్చి అక్కడ నుండి నంద్యాల నుండి నోటీస్ ఇవ్వకుండా ఎఫ్ఐఆర్ లో పేరు లేకుండా అరెస్ట్ చేశారు. సాయంత్రం ఎఫ్ఐఆర్ లో 26, 36 పేరు పెట్టారు. మేము అలా చేయరా? అలా చేయాలంటే ఇప్పుడు 200 మందిని అర్ధరాత్రి లాక్కొని అరెస్ట్ చేయవచ్చు. ఆధారాలు సేకరించి సరైనటువంటి విచారణ చేసిన తర్వాత మీరు చర్యలు తీసుకుంటున్నారు. వాళ్ళ మీద కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నాం. రైట్, ఓకే. జనసేన నాయకులతో మాట్లాడు. రైట్, వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ డిబేట్. వెంకటేశ్వర గారు జనసేన నాయకులు, వారితో మాట్లాడదాం. వెంకటేశ్వర గారు, ఈ మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి వంటి నాయకులను టార్గెట్ గా చేసుకొని ఈ కూటమి ప్రభుత్వం ప్రతీకార అరెస్టులకి పాల్పడుతోంది అనేసి వైసీపీ ఆరోపిస్తోంది. దీని ద్వారా రాష్ట్రంలో ఒక భయానక వాతావరణం సృష్టిస్తోంది కూటమి ప్రభుత్వం అనేది వారు ఆరోపణ, వైసీపీ వాళ్ళది. ఏం చెప్తారు సార్? ముందుగా మీకు అలానే పెద్దలు మస్తానరావు గారికి, రఫీ గారికి, అజయ్ గారికి శుభ సాయంత్రం. అందుక ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు ఎలక్షన్స్ లో నుంచుంటాం, గెలిచిన వాళ్ళు ప్రభుత్వంలో భాగస్వామ్యం ప్రభుత్వాన్ని నడుపుతూ ఉంటారు. ఇది ప్రక్రియ. తర్వాత 5 సంవత్సరాలు మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి. గతంలో ఉన్నటువంటి వాళ్ళు మంచిగా పనిచేస్తే ప్రజలు ఓట్లు వేస్తారు, మళ్ళా గెలుస్తారు, రెండోసారి వస్తారు. లేకపోతే ప్రతిపక్ష పాత్ర పోషించాలి. రాజకీయ నాయకులు అన్న వాళ్ళు రాజకీయంగా గెలిచిన తర్వాత ఏం చేయాలి, మన నియోజకవర్గంలో ఎలా అభివృద్ధి చేయాలి, ప్రజలకి ఏం చేయాలి, నాకు ఓట్లు వేసిన ప్రజలకి నేను ఎట్లా రుణం తీర్చుకోవాలి అనే ఆలోచనతో పనిచేస్తారు. ఇది కదా మనం చేసినటువంటి రాజకీయాలు. రాజకీయ నాయకుల యొక్క విధి విధానాలు అట్లా ఉంటాయి. కానీ వీళ్ళు ఈ వైఎస్ఆర్ సిపి అనే పార్టీ నిజంగా వాళ్ళకి ఆ సిద్ధాంతం ఉందా? అసలు వాళ్ళ సిద్ధాంతం ఏంటి? అసలు పార్టీ కొన్ని సిద్ధాంతాలు, ఏదైనా ఏ పార్టీ అయినా ఒక సిద్ధాంతం పెట్టుకుని ఆ సిద్ధాంతం మీద పార్టీ ఏర్పాటు అవుతుంది. అంటే ఏ సిద్ధాంతం లేకుండా 5 ఏళ్ళు రాష్ట్రాన్ని పాలించిందంటారా? అసలు ఏంటి సిద్ధాంతం ఏంటి చెప్పమానండి. వీళ్ళు ఏ సిద్ధాంతం కూడా ఏం చెప్తారంటే, వీళ్ళు ఆ నవరత్నాలు ఉంది కదా, అమ్మఒడి, ఇంకొక ఒడిలో ఉన్నాయి, 5 చెప్తారు. 5 కాదు కదా సిద్ధాంతాలు, అది మేనిఫెస్టో వాళ్ళది. వాళ్ళు ఇచ్చినటువంటి మేనిఫెస్టో, వాళ్ళు గతంలో ఇచ్చిన హామీలు. సరే, వాటిలో ఎంతవరకు నెరవేర్చారు, ఎంతవరకు అయిందనేది అది సపరేట్. అది ఇప్పుడు మన డిబేట్ కాదు కాబట్టి దాని జోలికి పోను. అసలు నువ్వు మాట్లాడినప్పుడు విన్నానుగా. అదే మీకు సిద్ధాంతం లేదని తెలుసుకుందాం. అడగండి అజయ్ గారు, మీకు టైం ఇస్తాను, మళ్ళీ అడగండి. మీరు మీకు సిద్ధాంతం లేదంటే కారణం ఇదే. ఎందుకు మాట్లాడతామో, ఏం చేస్తున్నామో అనేది తెలిస్తే అది సిద్ధాంతం అంటాం. ఇక్కడ గతంలో వాళ్ళు 5 సంవత్సరాలు పరిపాలించారు. ఇప్పుడు ఎవరైతే మనం కోట్ చేస్తారో వీళ్ళందరూ కూడా ఆ పార్టీలో పెద్ద లీడర్లు, మంత్రులు చేశారు.
సరే మంత్రులు చేసిన తర్వాత కానీ లేకపోతే ఎమ్మెల్యేలు గెలిచిన తర్వాత కానీ వాళ్ళ యొక్క ఆ టైం పీరియడ్ లో వాళ్ళు ఏం చేశారా అనేది కూడా ప్రజలు చూశారు కదా. ఇప్పుడు ఎప్పుడైనా ఒక కేసు ఎందుకు పెడతారండి? ఒక కేసు ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, మీరు నేను అనుకుంటున్నాం కేసు, ఇప్పుడు నా మీద మీరు ఏదైనా కంప్లైంట్ ఇచ్చారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం కాసేపు, నేను మిమ్మల్ని గురించి ఏదో ఒకటి ఉండాలి కదా, మీ ఆస్తి కొట్టేయటమో మిమ్మల్ని తిట్టడమో సంథింగ్ ఉంటేనే కదా ఏదైనా కానీ నా వల్ల మీరు వేధించబడాలి, నా వల్ల మీరు వేధించబడితే నా మీద కంప్లైంట్ చేస్తారు కదా, అంతే. కానీ పోలీసు వాళ్ళు క్రైమ్ రిజిస్టర్ చేస్తారు. ఇక అసలు వీళ్ళు ఎందుకు ఉనికి పడుతున్నారు ఇవాళ? ఏమి లేకుండా ఏమి రాదు కదా. ఇప్పుడు గతంలో వీళ్ళ ఉపన్యాసాలు విన్నాం కదా, ఏమి లేకపోతే హైకోర్టుకి వెళ్ళి యాంటిసిపేటర్ బెయిల్ తెచ్చుకోవటం దానికి ఫేస్ చేయొచ్చు కదా తప్పులేనాడైతే అన్నటువంటి పదాలు ఒకసారి వీళ్ళు రిమైండ్ చేసుకోమనండి. వీళ్ళ నాయకులు మాట్లాడి కానీ వీళ్ళు మాట్లాడి అన్ని ఒకసారి వీళ్ళు రీప్లై చేసుకోమనండి. వీళ్ళ మేమేమంటలా వాళ్ళే ఒక కేసు పెడితే తప్పు చేయకపోతే ఎందుకు పోయారు మీరు అన్న సందర్భాలు కానీ, లేకపోతే ఊరకనే కేసులు పెడతారా అన్నటువంటి సందర్భాలు కానీ అన్ని వాళ్ళే. మేమేమి ఇవాళ కొత్తగా చెప్పట్లా. వీళ్ళ స్పోర్ట్స్ పర్సన్స్ కానీ లేదంటే వీళ్ళ లీడర్లు కానీ వీళ్ళ ఇంకా గొప్ప సలహాదారులు ఉన్నారు కదా వాళ్ళు కానీ వాళ్ళు మాట్లాడినటువంటి ఒక్కసారి వాళ్ళ విజువల్స్ అన్ని కూడా ఒకసారి వాళ్ళని వేస్తున్న చూసి రమ్మారండి డిబేట్కి వచ్చేటప్పుడు మాట్లాడదాం. సో ఈ సందర్భంలో ఇవాళ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని కానీ వాళ్ళ అబ్బాయిని కానీ లేదంటే ఇంకొక ఇవాళ మద్యంలో దొరికినటువంటి కసిరెడ్డి గారి వీళ్ళని ఎందుకు వేధించాలండి? ఎవరికి అవసరం? దేనికి అవసరం? మాకు ఇక్కడ కూటమిలో ఉన్న నాయకులు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి తీసుకుంటే పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి బీజేపీ వాళ్ళ వరకు వెళ్దాం. ఎవరికి వాళ్ళ మీద కోపం ఉంది? ఎవరికి వాళ్ళతో గట్లు తగాదాలు ఉన్నాయి? ఎవరితో వాళ్ళకి ఏమైనా రిలేషన్ ఉండి ఇచ్చిపుచ్చుకుంటారన్న సందర్భాలన్నీ ఉన్నాయి? ఏమన్నా ఏం లేవు కదా, ఏమి అవసరం లేదు కదా. ఎందుకు వాళ్ళ మీద వాళ్ళ పొందుతుంది? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఇలాకాలో జరిగినటువంటి దుర్మార్గాలు ప్రజలకు తెలియవా? ఏ రకంగా వాళ్ళు ఎండిఓ ఆఫీసులోనో ఆర్డీఓ ఆఫీసులో రికార్డు లేకపోతే ఎందుకు పడిపోయి ఇవన్నీ కేసులు అయినాయి కదా. రైట్, ఊరకలేదు కదా, అక్కడ సాక్ష్యాలు లేకుండా ఏం పోలేదు కదా. ఆ డిప్యుటేషన్ మీద వచ్చినటువంటి అధికారులు ఉన్నటువంటి సందర్భాలు ఏ రకంగా జరిగినాయి, ఎందుకు వచ్చినాయి? ఇందాక సోదరుడు అజయ్ గారు అంటారు కోర్టు కొట్టేసిందని. ఎక్కడ కొట్టేసింది కోర్టు? అటవీ భూమి మీద ఎంక్వైరీ జరుగుతుంది, ఒక కమిటీ చేశారు, ఆ కమిటీ ఫైండింగ్ ఇచ్చింది. దాని మీద కోర్టు మొత్తం మీరు కోర్టులో జరగాల్సి వచ్చింది, ఇంకేం చెల్లది. కానీ కమిటీ ప్రభుత్వం వేసిన కమిటీ తెలిసిందంటే అది ఇళ్ళు ఆక్రమించుకున్నారని ఉన్నది. దాంట్లో దొంగ రిజిస్ట్రేషన్ జరిగిన ఇవన్నీ కూడా ఎంక్వైరీ జరుగుతుంది. ఎక్కడో కూడా ఎందుకంటే క్లీన్ చిట్ వల్ల అది చాలా తప్పు కదా. అంతకు మించినటువంటి ఉన్నాయి కదా. అంతకు మించి ల్యాండ్స్ ని గ్రాప్ చేసి అధికారులు తగలపెట్టిన దానికి కదా. వాళ్ళ కుటుంబ సభ్యులు అందరి మీద ఎవరెవరి పేరు ఎంత అన్ని ఉన్నాయి కదా. ఇవాళ ఏమి లేకుండా ఏమి ప్రభుత్వం ఏమి కాదు కదా. ప్రభుత్వంలోకి మేము వచ్చిన తర్వాత మేము ప్రభుత్వం ఎంటర్ అయిన తర్వాత అప్పటికి ఉన్నటువంటి వాళ్ళ మీద ఉన్నటువంటి ఏదైతే ఎలిగేషన్స్ ఉన్నాయో ఆ ఎలిగేషన్స్ మీద ఎంక్వైరీ జరుగుతుంది. ఎందుకు ప్రజాప్రతినిధులుగా మీరు ఇప్పుడు సరే ఎందుకు మాకేదో సిద్ధాంతం లేదు, మీకు సిద్ధాంతం ఉందా? ఏ ప్రజాప్రతినిధులు ఎందుకు మీరు భయపడాలి? మీరు ప్రజాప్రతినిధులను భయపడుతుంది దానికండి, భయపడాల్సిన అవసరం ఏమంటదా? అందరూ పెద్ద పెద్ద గొప్ప లీడర్లు కదా వీళ్ళంతా. దేనికోసం భయపడతారు వీళ్ళు? చేయండి. మీ మీద ఎలిగేషన్ కదా సార్, మీరు అన్నట్టుగా ఎలిగేషన్ ఎస్ రాండి, మీరు చెప్పినట్టుగానే ఎస్ ఛాలెంజ్ చేస్తారు కదా. పద్దానికి మగదండి ఉంటారు కదా, వచ్చి కూర్చోండి. ఎంక్వైరీకి పిలిచినప్పుడు పోవటం ఎందుకండి? ఎంక్వైరీకి రావాలి కదా. ఇప్పుడు ఇవాళ పట్టుకొచ్చినటువంటి కసిరెడ్డి రాత్రి పట్టుకొచ్చిన కసిరెడ్డి 3 సార్లు నోటీస్ ఇచ్చారు కదా. ఎవరికి తెలియదు? అది అందరికీ తెలుసు కదా. మీడియా వాళ్ళకి మీకు తెలుసు, ఆ పార్టీలో ఉన్న అజయ్ గారికి తెలుసు, మాకు తెలుసు, ఎన్ఎస్ లో వచ్చినటువంటి మస్తానరావు గారు తెలుసు, అందరూ తెలిసిందే కదా. 3 సార్లు మరి లీగల్ గా నీకు ఏమన్నా మీకు ఇంకా ఏ పౌరుడైనా సరే మన రాజ్యాంగాన్ని అనుసరించి ఒక్కసారి అధికారులు ఎవరైనా సరే ఏ శాఖకి సంబంధించిన అయినా కానీ ఒక నోటీస్ ఇచ్చి రమ్మంటే అటెండ్ అవ్వాలి కదా. మరి మేము రాజ్యాంగానికి కట్టుబడి ఉంటాము, లాస్ట్ ని గౌరవిస్తాము మేము అని చెప్తారు కదా. మీరు ఎక్కడ గౌరవిస్తారు? మీరు 3 సార్లు నోటీస్ ఇస్తే తప్పుని తిరిగి కేవలం పట్టుకొస్తే ఎక్కడో మేము వస్తానంటే పట్టుకొచ్చారు, ఎందుకు పట్టుకొచ్చారు, దొంగ కేసు పెట్టారు. దొంగ కేసు మీరు అంటారు కదా. మా జగన్మోహన్ రెడ్డి 16 నెలల్లో ఉన్నా కానీ కడిగిన ముత్యంలో బయటకు వచ్చారని మీరు పదే చెప్తారు కదా. మీ డైలాగులు ఉన్నాయి కదా, కడిగిన ముత్యంలో బయటకు వచ్చారని చెప్తుంటారు కదా. ఆయన కూడా ఏమి కాకపోతే వస్తాడు కదా. ఎందుకు భయం ఎందుకు మీకు? ఎందుకు ఉనికిపాటు ఎందుకు? ఎక్కడ చూసింది? మీతో పాటు మీకు కర్త కర్మ క్రియ మీ యొక్క పాపాలు కానీ లేదంటే మీరు అనుకున్నట్టు మంచి పనుల్లో కానీ దేంట్లో అయినా కానీ భాగస్వామి అయినటువంటి స్క్రిప్ట్ దగ్గర నుంచి డైరెక్షన్ దగ్గర నుంచి రైటర్ వరకు అన్ని యాక్షన్ చేసినటువంటి విజయసాయి రెడ్డి గారు ఇవాళ మీడియా ముఖంగా వచ్చి ప్రజలకు చెప్తుంది ఏంటి? దాన్ని మేమేమైనా సృష్టించామా? మేమేమైనా కల్పించామా? అరే నిన్నదాకా మీరే కదా, మీరిద్దరు కలిసి చేసిందండి.
ఎన్ని మీ ప్రకారమే మేము మిమ్మల్ని ఏమనము, మీ ప్రకారమే చాలా మంచి పనులు చేశారు ఆంధ్ర రాష్ట్రంలో. ఆ మంచి పనులు అన్నింటిలో కూడా ఆయన భాగస్వామే కదా. అంటే విజయసాయి రెడ్డి మొత్తానికి చంద్రబాబు చేతుల్లోకి వెళ్ళిపోయారు అని అంటున్నారు వాళ్ళు వైసీపీ. మాకెందుకండి ఆయన మా చేతిలో పెట్టగా పిల్లాడా? ఆయన పిల్లాడా అండి? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దురాఘాతాలు ఇంత పెద్ద ఎత్తున ఇంత డైరెక్షన్ లో ఇంత స్క్రిప్ట్ చేసినటువంటి ఆయన ఇవాళ మా చేతిలో ఎందుకు వస్తాడండి అనుకుందాం కదా. మనం దేనికి వస్తాడు? పోనీ ఆయన మాకైతే అవసరం ఏంటి ఆయనతో మేము. రైట్ అండి, ఓకే. మస్తాన్ గారితో మాట్లాడదాం. రైట్, మస్తాన్ గారు, సో మొత్తానికి లిక్కర్ స్కామ్ కావచ్చు, జత్వానీ కేసు కావచ్చు, వీటన్నింటిలో జరుగుతున్నటువంటి అరెస్ట్లనేమో ఇటు వైసీపీ కుట్రపూరితంగా చేస్తోందని ఇటు వీళ్ళు ఆరోపిస్తున్నారు. అయితే కూటమి ప్రభుత్వం చెప్పే జగన్ హయాంలో జరిగినటువంటి అవినీతి, అక్రమాలు, దోపిడీ వీటన్నిటికీ సంబంధించి టీడీపీ నుంచి కావచ్చు, ఓవరాల్గా ఆంధ్ర ప్రజల నుంచి వస్తున్నటువంటి డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో వీటిపైన విచారణ జరిపించండి అని డిమాండ్స్ ఎక్కువ అవుతున్న నేపథ్యంలో కేసులు తిరగతోడి మేము విచారణ ప్రారంభించాము అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. సో ఏం జరుగుతుంది ఓవరాల్గా ఏపీలో? గారు, రాజ్ న్యూస్ ప్రేక్షకులకు, ప్యానెల్లో ఉన్న పెద్దలకు గుడ్ ఈవినింగ్ అండి. ఇవాళ 2 రోజుల పాటు జరిగిన పరిణామాలను చూస్తే వైసీపీకి ఎదురు ఎలా తగ్గుతున్నాయంటే, ఓ పక్కన కసిరెడ్డి రాజశేఖర రెడ్డి గారు అరెస్ట్ నిన్న, ఇవాళ ఉదయం తెల్లవారుజామునేమో పిఎస్ఆర్ ఆంజనేయ గారు అరెస్ట్. పిఎస్ఆర్ ఆంజనేయ గారిని కూడా వైఎస్ఆర్సీపీ ఎదురు ఎందుకున్నాం అంటే, జగన్మోహన్ రెడ్డి గారు కూడా స్పందించారు. ఆయన సమయంలో సన్నిహితంగా వెళ్ళి ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేశారు కాబట్టి ఆయన కూడా కేసులు ఎత్తించారనేది ఇందాక జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా అనంతబాబు గారు తూర్పుగోదావరి జిల్లానే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఆయన ఫేమస్ ఏంటంటే డోర్ డెలివరీ చేశారనేది ప్రభుత్వాన్ని పునర్విచారణకి అక్కడ ఎస్పీ ఆదేశించడం, ఒక డిఎస్పీని నియమించడం, ఒక 60 రోజుల్లోగా దాన్ని దర్యాప్తు కూడా పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని కూడా ఆదేశించారు. సో ఈ 3 ఎదురు దెబ్బలు తగిలిన పరిస్థితి. ఇక్కడ ప్రధానంగా ఏం చెప్తానంటే, యాక్చువల్గా విజయసాయి రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారేమో పోలీసులు ఎవరైతే పాల్పడుతున్నారో వాళ్ళ బట్టలు తీస్తామని చెప్పేసి ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. విజయసాయి రెడ్డి గారేమో దొరికిన దొంగలు, దొరకని దొంగలు ఆయన పేర్లు లాగుతున్నారు. ఏ రూపాయి కూడా నేను ముట్టుకోలేదు. లిక్కర్ దొంగల దుస్తులు సగమే విప్పారండి, పూర్తిగా విప్పేందుకు ఆయన సహకరిస్తారంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారేమో పోలీసుల బట్టలు కూడా తీస్తానంటే, ఈయన వీళ్ళ పార్టీలో ఉన్న దొరికిన దొంగలు ఎవరో, దొరకని దొంగలు ఎవరో మనకైతే తెలియదు, ఆయన చెప్పాలి. వాళ్ళ బట్టలు కూడా తీస్తానని చెప్పేసి పూర్తిగా ఇస్తానికి సహకరిస్తాననేది విజయసాయి రెడ్డి గారు చెప్తా ఉన్నారు. సో ఇవన్నీ ఇట్లా ఉంటాయంటే, జత్వానీ గారి కేసు మేము ఇంకా చూసినట్టు, జత్వానీ గారి కేసుకి సంబంధించి ఏంటంటే, రాజకీయ నాయకులు, ఐపీఎస్ లేదా ఐఏఎస్ అధికారులు పొల్యూడ్ అయితే ఏం జరిగిద్ది అంటానికి ఈ కేసు పెద్ద ఉదాహరణగా నిలుస్తాం. ఏంటంటే, అక్కడెక్కడో ముంబైలో సజ్జన్ జిందాల్ అనే పారిశ్రామికవేత్త, కాదంబరి జత్వానికి మధ్య ఉన్న ఒక కేసుకు సంబంధించి ఆమెను ఇంకో కేసులో ఎక్కించడానికి ప్రయత్నించడమే ఈ మొత్తం వ్యవహారానికి 3 ఐపీఎస్లు కానీ, ఇంకా విజయవాడలో ఇంకో ముగ్గురు చిన్న స్థాయి అధికారులు, పోలీస్ అధికారులు సస్పెండ్ కావడానికి కానీ కారణంగా కనిపిస్తాం. అంటే రాజకీయంలో అధికారంలో ఉన్న వాళ్ళ మాటలు విని చట్టాన్ని తమ చేతుల్లో తీసుకోండి. చట్టాన్ని తమ చేతుల్లో కింద ఉంటే చట్టబద్ధంగా పనిచేయడం అంటే వాళ్ళకి ఐపీఎస్ లో శిక్షణ ఇస్తారు. సో దాని కాకుండా రాజకీయ నాయకుల మెప్పు కోసమో ఇంకోటో పనిచేస్తే ఏమైందంటే ఇదే. ఇప్పుడు అదే ఐపీఎస్ అధికారుల్లో ఒకళ్ళైన విశాల్ గున్ని గారు, స్రవంతి రాయ్ గారు, దర్యాప్తు అధికారి స్రవంతి రాయ్ గారికి ఎదుట ఇచ్చిన వాంగ్మూలం మేరకే ఈ అరెస్టులు కానీ, ఈ సస్పెన్షన్లు కానీ అన్ని జరుగుతున్నాయనేది ఇక్కడ మనం గమనించాల్సిన అంశం. అంటే ఐపీఎస్ అధికారులు ఒక మహిళకి సంబంధించి ఎవరో మెప్పు కోసం, ఇప్పుడు అసలు సూత్రధారులు బయటికి రావాలని తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన కానీ డిమాండ్ చేస్తా ఉంది. వీళ్ళ పాత్రధారులు అంటే ఐపీఎస్ అధికారులు కానీ, పోలీస్ అధికారులు కానీ కేవలం జత్వానీకి సంబంధించి వాళ్ళ తల్లిదండ్రుల్ని, ఆమెని, వాళ్ళ బ్రదర్ కి సంబంధించి వేధింపులు గురి చేశారంటంలో వీళ్ళు పాత్రధారులే. సూత్రధారులు ఇంకెవరున్నారు, వాళ్ళందరూ కూడా బయటికి రావాల్సిన అవసరం ఉందనేది ఒక చెప్పు. ఇక మద్యం కుంభకోణానికి సంబంధించి విజయసాయి రెడ్డి గారు స్పష్టంగా చెప్పారు. రైట్, ఏంటది? ఒక్క నిమిషం మస్తాన్ గారు, ఒక్క నిమిషం, సారీ టు ఇంటరప్ట్ యూ. నేను ఐ కెనాట్ కంటిన్యూ దిస్ డిబేట్ అండి. మనకి ఒక బ్రేకింగ్ న్యూస్ వచ్చింది. జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి ఉగ్రదాడిలో దాదాపుగా 27 మందికి పైగానే మరణించినట్టు. సో అదొక బ్రేకింగ్ న్యూస్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ వెరీ సారీ. థ్యాంక్ యూ అండి వెంకటేశ్వరరావు గారు, మస్తాన్ గారు, రఫీ గారు, అజయ్ గారు.